మన ఇంట్లో ఉండేటువంటి పడక గదిలో మనం నిత్యం శయనించేటువంటి మంచం ఏదైతుందో అంటే మనం నిద్రపోయేటువంటి మంచం ఏదైతుందో ఆ మంచం కూడా మనకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవేయడానికి గాను చాలా తేలిగ్గా ఉపకరిస్తుంది. ఒక పరిహారంలాగా ఉపయోగపడుతుందని చెప్పని మనకి ప్రాచీనమైనటువంటి వారందరూ కూడా తెలియజేసి ఉన్నారు. ఇది వినటానికి కొంత హాస్యాస్పదంగా ఉన్నా వాస్తవంలో మాత్రం ఫలితాలు మంచిగా వస్తాయి. మనకి జాతకరీత్యా ఉండేటువంటి చిన్న చిన్నపాటి ఆటుపోట్ల నుంచి మనం బయటపడడానికి, చిన్న చిన్న కష్టాల నుంచి బయటపడడానికి ఇవి చాలా చక్కగా మనకు ఉపకరించేటువంటి తేలికైనటువంటి పరిహారాల కింద చెప్పుకోవచ్చు. తరచుగా మాకు ఒక సమస్య తర్వాత ఒక సమస్య వస్తుంది. చిన్న చిన్న సమస్యలే, పెద్ద సమస్యలు కావు. చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి అనుకునేటప్పుడు మనసు ఎందుకో తెలియకుండా ఆందోళన కలిగి ఉంటుంది. ఎప్పుడు అలజడిగా ఉంటుంది. నా మనసుకు ఒక ప్రశాంతత రావట్లేదు, ఏదో జరగబోతోంది, ఇట్లాంటి ఒక భయాందోళన కలగజేస్తోంది నా మనస్సు అని అనుకునేటువంటి సందర్భాలలో కూడా ఈ మంచమే మనకి శ్రీరామ రక్షగా నిలబడుతుంది. మన ఇంట్లో మనం నిత్యం శయనించేటువంటి ఈ చోటే మన మనస్సులో ఉండేటువంటి ఈ ఆందోళన అంతా కూడా తీసివేస్తుంది. అది ఎలా అంటే వెండి, బంగారం ఈ రెండిటితో కలిపి తయారు చేసినటువంటి ఉంగరం కావచ్చు, చిన్న లోహం కావచ్చు, లేకపోతే ఒక పలకలాగా ఉండేటువంటి పదార్థం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వెండి, బంగారం ఈ రెండిటితో కలిపి తయారు చేసినటువంటి దాన్ని మీరు పడుకునేటువంటి మంచం కింద ఉంచుకునే విధంగా జాగ్రత్త తీసుకోండి. అంటే పరుపు ఉంటుంది కదా, మనం పడుకునేటప్పుడు పరుపు వేసుకొని పడుకుంటాం. ఒకవేళ మంచం కాకుండా నేల మీద పడుకోవాలని కూడా మనం పరుపు వేసుకొని పడుకుంటూ ఉంటాం. వాటి కింద ఈ పదార్థాన్ని ఉంచి నిద్రపోతూ ఉండండి. వెండి, బంగారం ఈ రెండు కలిపి తయారు చేసినటువంటివి. ఇవాళ రేపు చాలా వరకు వెండి వస్తువుల మీద బంగారం కోటింగ్ తోటి కూడా వస్తున్నాయి. అట్లాంటివి అయినప్పటికీ కూడా పర్వాలా. వీటిల్లో ఉండేటువంటి రసాయనిక చర్యల వలన ఇవి సాక్షాత్తు కూడా వెండి బంగారాలు రెండు కూడా సూర్యుడికి చంద్రుడికి సంబంధించినటువంటి అయినటువంటి కారణం చేత వీటి యొక్క గ్రహ సంయోగం వలన, అలానే రసాయనిక చర్య వలన వీటి యొక్క స్పర్శ మనకి తగిలినటువంటి కారణం చేత మన మనస్సులో ఉండేటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు కూడా తొలగిపోతాయి. మనకి స్పర్శ కలగాలంటే ధరించాలి, కానీ ఇలా పరుపు కింద ఉంచితే ఎట్లా ఫలితం వస్తుంది అని అంటే అయినప్పటికీ కూడా ఫలితం వస్తుందని చెప్పనే మన మహర్షులు మనకి తెలియజేస్తున్నారు. కనుక ఈ ప్రకారంగా మనం చక్కగా చేసుకున్నట్లయితే మన మనస్సులో ఉండేటువంటి ఆందోళన నుంచి మనం బయటపడవచ్చు. అయితే దీనికి కావాల్సిందల్లా నమ్మకము, శ్రద్ధ, భక్తి అవి ఉంటేనే ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా మనకి అనుభవంలోకి వస్తాయి, మంచి ఫలితాలు అనుగ్రహిస్తాయి. ఇటువంటి అద్భుతమైన మరిన్ని పరిహారాల గురించి తెలుసుకోబోయే ముందుగా కృష్ణాంగారక చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యద్భుతమైనటువంటి సుందరకాండను మనమందరం కూడా శ్రవణం చేద్దాం. ఈ సుందరకాండ ఎవరైతే ప్రతి మంగళవారం రోజు, ప్రతి శనివారం రోజు పారాయణ చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకుంటారో వారికి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహ ప్రభావ కారణం చేత ఉగ్రమైనటువంటి గ్రహబాధలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సమసిపోతాయి. అంతటి అద్భుతమైనటువంటి ఆ సుందరకాండను శ్రవణం చేద్దాం, ధన్యులమోదాం. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.